కేపీలో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ప్రక్షాళనకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సందర్భంగా సీఎం చంద్రబాబు ఈ అంశాన్ని ప్రస్తావించారు. సచివాలయ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని, వారి సేవలను సమర్థంగా వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిన వైసీపీ సర్కార్ మానవ వనరులను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైందని అభిప్రాయపడ్డారు. గ్రామాల్లో పదుల సంఖ్యలో ఉద్యోగులను నియమించడం, వారికి జాబ్ చాట్ లేకపోవడం, కొందరికి పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం, మరికొందరికి అసలు పని లేకపోవడంతో ఈ వ్యవస్థ ప్రక్షాళన తప్పనిసరని తేల్చారు. గ్రామాల్లో ఏఎన్ఎం, వీఆర్ఓ, డిజిటల్ అసిస్టెంట్, సంక్షేమ కార్యదర్శి, మహిళా సంరక్షణ కార్యదర్శులను ఉంచి మిగిలిన వారిని వారి మాతృ సంస్థలకు అప్పగించాలని ప్రతిపాదనలు రూపొందించారు. వారిలో ఒకరిని డీడీఓగా నియమిస్తారు. అదేవిధంగా వార్డు సచివాలయాల్లో అడ్మిన్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్, సంక్షేమ కార్యదర్శి, శానిటేషన్, ఏఎన్ఎం, మహిళా సంరక్షణ కార్యదర్శులను ఉంచి మిగిలిన వారందరినీ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖకు అప్పగించనున్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు నిర్ణయం తీసుకున్నారు. పలువురు కార్యదర్శులను మరి మాతృశాఖకు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. క్లస్టర్ వ్యవస్థతో గ్రామీణ ప్రజలకు సేవలందించే విధంగా ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేస్తూ వివిధ శాఖల అధికారులతో దీనికి సంబంధించి సీఎం నిన్న సమావేశం జరగడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఏదైతే సచివాలయ వ్యవస్థ, గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ, దాన్ని ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి తన ఉద్దేశాన్ని తెలియజేశారు. సచివాలయ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, వారి సేవలను సమర్థంగా వినియోగించుకోవడానికి ఏం చేయాలనే దాని మీద కూడా సుదీర్ఘంగా చర్చించారు. వీరిని జాబ్ చాట్ లేకపోవడం, కొందరికి పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం, మరి కొందరికి అసలు పని లేకపోవడం, ఈ వ్యవస్థ ప్రక్షాళన తప్పనిసరి అని తేల్చారు. దీంతో గ్రామాల్లో ఏఎన్ఎం, వీఆర్ఓ, డిజిటల్ అసిస్టెంట్, సంక్షేమ కార్యదర్శి, మహిళా సంరక్షణ కార్యదర్శులను ఉంచి మిగిలిన వారిని వారి మాతృ సంస్థలకు అప్పగించాలని ప్రతిపాదనలను రూపొందించారు. డీడీఓలుగా వీరందరినీ కూడా నియమిస్తారని చెబుతున్నారు. ఇక సచివాలయాల్లో అడ్మిన్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్, సంక్షేమ కార్యదర్శి, శానిటేషన్, ఏఎన్ఎం, మహిళా సంరక్షణ కార్యదర్శులు ఉంచి మిగిలిన వారందరినీ కూడా మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖకు అప్పగించనున్నారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్, అగ్రికల్చర్, హార్టికల్చర్ అసిస్టెంట్లను, విలేజ్ సర్వేయర్ల అసిస్టెంట్లను పశుసంవర్ధక సహాయకులుగా తదితర పోస్టులకు రద్దు చేసి క్లస్టర్ విధానంలో మాతృశాఖ ఆధీనంలో తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇక గతంలో క్లస్టర్ వ్యవస్థకు కూడా శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. ముఖ్యంగా టీడీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా క్లస్టర్ వ్యవస్థను తీసుకురావాలని ప్రయత్నాలు చేశారు. ప్రతి 5,000 మంది జనాభాకు ఒక క్లస్టర్ ను ఏర్పాటు చేసి గ్రామీణ ప్రజలకు అన్ని రకాల సేవలు అందించాలని భావించారు. అప్పట్లో దానిపై సమగ్రమైన ప్రణాళికను కూడా రూపొందించారు. దీన్ని కార్యరూపం దాల్చకపో ముందే వైసీపీ ప్రభుత్వం రావడంతో వార్డు సచివాలయాలను తీసుకొచ్చింది. ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించారన్న తప్ప వారి సంక్షేమాన్ని పట్టించుకోలేదు. ఈ వ్యవస్థలో ఏం చేయాలనే దానిపై కూటమి ప్రభుత్వం ప్రస్తుతం అయితే సుదీర్ఘ కసరత్తు చేస్తోంది. గ్రామ వార్డు సచివాలయాలు అవసరమైన 5-6 కార్యదర్శులను అక్కడే ఉంచి మిగిలిన వారందరినీ కూడా వారి మాతృ సంస్థలకు పంపడం ద్వారా ఆయా శాఖలను బలోపేతం చేసినట్లు అవుతుందనే అభిప్రాయం అయితే ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు. మినీ మండలాలు, మినీ మున్సిపాలిటీలుగా సేవలు అందించేలా ఈ సచివాలయాలను తీర్చిదిద్దాలని నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా మానవ వనరులు వృధా కాకుండా ప్రజలకు విస్తృత ప్రయోజనాలు కూడా అందే అవకాశం ఉందని కూడా భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు జిల్లా యూనిట్ గా ఎస్టీ వర్గీకరణకు కూడా శ్రీకారం చుట్టాలని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఉపకులాల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. జిల్లాలో తమాషా ప్రకారంగా లబ్ధి చేకూర్చాలని, అలాగైతే ఎవరికి సమస్యలు ఉండవని కూడా నిన్న పొలిట్ బ్యూరో సమావేశంలో ముఖ్యమంత్రి కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. జాతీయ రహదారుల నమూనాల్లో కూడా ప్రైవేట్ పెట్టుబడులతో రాష్ట్ర రోడ్లు, రోడ్లు చేయాలని, లారీలు, కార్ల వరకే టోల్ వసూలు చేయాలని, అది బాగా పెద్ద రోడ్లు అయితేనే అని కూడా నిన్న చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఒక రకంగా ఒకవైపు రోడ్లు బాగుపడడంతో పాటు పూర్తి స్థాయిలో మంచి సేవలు అయితే రోడ్ల ద్వారా అందే అవకాశం ఉంది. ప్రజలు కూడా దీని పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తారు అని కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ 2 అంశాల్లో చాలా కీలక నిర్ణయాలు